హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టారో వైబ్స్ తెలుగు 111. నేను మీ టారో రీడర్. మనందరికీ ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు మన అందరి గురువులు, ఆ భగవంతుడు మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నారు, మనతో ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందామా? అజ్ఞానం అనే చీకటి నుండి మనల్ని జ్ఞానము వైపు, వెలుగు వైపు నడిపించే గురువులను స్మరించుకునే రోజు ఈ గురు పౌర్ణమి. ఈ రోజుని మన సనాతన ధర్మంలో వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అసలు వ్యాస పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలుసుకుందామా? మనకు 4 వేదాలు, అష్టాదశ పురాణాలు, మహాభారతాన్ని అందించిన పరమ గురువు వేదవ్యాస మహర్షి. ఆయన జన్మించిన పవిత్రమైన రోజే ఇది. పరాశర మహర్షి సత్యవతీదేవిల పుత్రుడైన ఈ వ్యాస భగవానుడు త్రేతాయుగంలో వచ్చిన రాముల వారి తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్న సమయంలో జీవించారు. పుడుతూనే అపారమైన జ్ఞానంతో జన్మించిన ఈయన పాండవులకు మరియు కౌరవులకు మార్గదర్శిగా నిలిచిన జగద్గురువు. గురువు అంటే కేవలం మనకు మంత్రోపదేశం చేసిన వారే కాదు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు నేర్పిన ఉపాధ్యాయులు మరియు మనల్ని సన్మార్గంలో నడిపించే రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుల వారు, షిరిడి సాయిబాబా వారు, సత్యసాయిబాబా వారు, ఇలాంటి వారందరూ ఆది గురువు అయిన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. వీరంతా గురుస్వరూపాలే. మిత్రులారా, నేను ఈరోజు ఈ వీడియోని కేవలం వ్యూస్ కోసం మాత్రం చేయట్లేదు. ఈ పవిత్రమైన రోజు భగవంతుడు, మన గురువులు మనందరి కోసం ఏం చెప్పాలనుకుంటున్నారో మీతో కూడా పంచుకుందామని నేను ఈ రీడింగ్ని స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు మనకు వచ్చిన కార్డ్స్ ఏంటో చూద్దామా? పేజ్ ఆఫ్ కప్స్, ద సన్, 6 ఆఫ్ స్వర్డ్స్. వావ్, చాలా ఇంట్రెస్టింగ్గా, అద్భుతంగా ఈ రీడింగ్ సాగబోతుంది. ఈ కార్డులు వచ్చిన వరుస క్రమం చూస్తే మీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూపిస్తుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు వినండి. మన రీడింగ్లో మొదటిగా వచ్చిన కార్డు పేజ్ ఆఫ్ కప్స్. ఈ కార్డ్ని జాగ్రత్తగా గమనించండి. ఒక యువకుడు చేతిలో ఒక కప్పుని పట్టుకొని ఉన్నాడు. ఆ కప్పులో ఒక చిన్న చేప పైకి ఎగురుతూ కనిపిస్తుంది. వెనుక సముద్రపు అలలు ఉన్నాయి. టారో శాస్త్రంలో పేజ్ అంటే ఒక చిన్న పిల్లాడి వంటి మనస్తత్వం అని అర్థం. అంటే చాలా ఉత్సాహము, ఎంతో ఎనర్జీతో, ఎంతో భవిష్యత్తు పట్ల నిర్భయంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఎక్సైట్మెంట్, ఇలాంటివన్నీ పేజ్ అనేది చెప్తుంది. కానీ అనుభవము, పరిపక్వత కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఈ కార్డు మీ ప్రస్తుత మానసిక స్థితిని చూపిస్తుంది. మీ మనసులో ఏదో కొత్త పని చేయాలనే ఉత్సాహం ఉంది, లేదా ఒక కొత్త ఆలోచన మీకు కలిగింది. కానీ ఇక్కడే నా టారో టీచర్స్ నాకు నేర్పించిన ఒక అద్భుతమైన పరమ రహస్యాన్ని, హెచ్చరికను మీకు చెప్పాలి. ఈ కార్డులో ఉన్న చేపకు కప్పులో ఉన్న నీరే రక్షణ. చేప ఎప్పుడూ నీటిలోనే ఉండాలి. ఒకవేళ ఆ చేప అతి ఉత్సాహంతో గాలిలోకి ఎగిరినప్పుడు ఆ కంగారులో ఆ కప్పు దాటి బయటకు ఎగిరితే కింద పడిపోతుంది. అప్పుడు ఆ చేప పరిస్థితి మీకు తెలుసు కదా. అవును ఫ్రెండ్స్, ఈ సమయంలో మీ మనసులోకి వచ్చే ఆలోచనలను మీ అంతరాత్మే చెప్తుంది. కానీ ఆ ఆలోచనకి మీ ఉత్సాహంతో పాటు కొంచెం జాగ్రత్త కూడా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో వచ్చి మీకు రంగుల ప్రపంచాన్ని చూపించవచ్చు, బిజినెస్లో కోట్లు సంపాదించవచ్చు అని మిమ్మల్ని మిస్గైడ్ చేయవచ్చు, తప్పుడు వాగ్దానాలు చేయవచ్చు, లేదా ప్రేమ,
రిలేషన్షిప్ విషయాలలో కూడా మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయవచ్చు. కేవలం ఎమోషనల్ అయిపోయి మీ జీవితాన్ని కష్టాల్లో పడేసుకోకండి. ఇక్కడ ఈ చాపకు ఉన్న సురక్షితమైన ప్లేస్ ఏంటి అంటే ఆ కప్పు మాత్రమే. అంటే మీ గురువులు చెప్పిన మంచి మాటలు, మీ ఇంట్లోని పెద్దల సలహాలు, క్రమశిక్షణే మీకు రక్షణ. వాటిని దాటి ఎవరో మాటలని అమాయకంగా నమ్మి మోసపోకండి, ప్రమాదాలలో పడకండి అని ఈ కార్డు మనకి చెప్తుంది. కాబట్టి ప్రస్తుతానికి చాలా జాగ్రత్తగా ఉండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మరి మన మనస్సులో ఇంతగా ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఉత్సాహం ఉన్నా సరే కొంచెము మెచ్యూరిటీ లేకుండా గందరగోళం ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడేది ఎవరు? ఆ ప్రమాదాల నుంచి మనం అసలు ఎలా బయటపడాలి? ఆ చేప కింద పడి చనిపోకుండా ఆపేది ఎవరు? అక్కడే మన రీడింగ్లో రెండవ కార్డుగా ద సన్ కార్డ్ వచ్చింది. మొదటి కార్డులో ఉన్న అజ్ఞానాన్ని, చీకటిని తుడిచేయడానికి ఈ సూర్యుడు రంగంలోకి దిగాడు. మీరు ఎప్పుడైతే మీ అతి ఉత్సాహాన్ని అణచుకొని జాగ్రత్తగా ఉంటారో అప్పుడు గురువుల జ్ఞానం మిమ్మల్ని ఎలా నడిపిస్తుందో ఇప్పుడు చూద్దామా? టారో డెక్ మొత్తం 78 కార్డులలోకెల్లా అత్యంత అదృష్టాన్ని, తక్కువ సమయంలో విజయాన్ని ఇచ్చే కార్డు ఈ సన్ కార్డ్. ఒక తెల్లటి గుర్రంపై ఒక చిన్ని బాబు 2 చేతులు చాచి ఎంతో ఆనందంగా ఉన్నాడు. వెనుక అఖండమైన సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. మధ్యలో ఈ కార్డు రావడం అంటే మీ గురువుల అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంది అని అర్థం. మొదటి కార్డులో మనకున్న ఇమ్మెచ్యూరిటీని, గందరగోళాన్ని తొలగించడానికి మీ గురువులే సూర్యుడు లాంటి జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తున్నారు. సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా పారిపోతుంది? మీ గురువుల మాటలు, వారి గైడెన్స్ మీ జీవితంలోకి రాగానే మీకున్న అపోహలన్నీ, గందరగోళాలన్నీ తొలగిపోతాయి. ఏది తప్పు, ఏది ఒప్పు అని పూర్తిగా స్పష్టత అనేది మనకు లభిస్తుంది. మీరు తీసుకోబోయే రాంగ్ డెసిషన్స్ నుంచి మీ గురువులు మిమ్మల్ని లాగి కాపాడతారు. ఈ కార్డ్ మీ కెరీర్, బిజినెస్ లేదా హెల్త్లో ఉన్న సమస్యలన్నింటినీ తుడిచిపెట్టేయబోతుంది. ఎవరైతే పేజ్ ఆఫ్ కప్స్లో చెప్పినట్లు తొందరపడకుండా మీ యొక్క గురువులని, పెద్దలని నమ్మి అడుగులు వేస్తారో వారికి సూర్యుడు లాంటి అఖండ విజయం, సమాజంలో గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీ జీవితంలో ఎడారి కాలం ముగిసి ఒక అద్భుతమైన సూర్యోదయం రాబోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొదటి కార్డులో మనం హెచ్చరికను పాటించి జాగ్రత్త పడ్డాం. రెండో కార్డులో గురువుల ద్వారా సూర్యుడి లాంటి జ్ఞానాన్ని, బలాన్ని, క్లారిటీని పొందాము. మరి ఇవన్నీ పొందిన తర్వాత మన జీవిత ప్రయాణం ఎటువైపు వెళ్తుంది? మన కష్టాలన్నీ ఎలా తీరిపోతాయి? దానిని చూపిస్తూ చివరిగా వచ్చింది 6 ఆఫ్ స్వర్డ్స్. ఈ 6 ఆఫ్ స్వర్డ్స్ కార్డుని చూడండి. ఒక పడవలో ఒక స్త్రీ, ఒక చిన్న బాబు కూర్చొని ఉన్నారు. ఒక నావికుడు ఆ పడవను అలజడి ఉన్న నీటి నుండి చాలా ప్రశాంతమైన నీటి వైపు నడుపుకుంటూ తీసుకెళ్తున్నారు. పడవలో 6 కత్తులు గుచ్చి ఉన్నాయి. సాధారణంగా చాలామంది రీడర్స్ ఎండింగ్లో కత్తులు రావడం చూసి భయపడతారు. కానీ ఈ వరుస క్రమంలో దీని అర్థం చాలా పవిత్రమైనది. ఆ పడవలో ఉన్న కత్తులు ఏంటో తెలుసా? మీ పాత బాధలు, మిమ్మల్ని ఏడిపించిన గతం, మిమ్మల్ని మోసం చేసిన మనుషుల జ్ఞాపకాలు, మీ కష్టాలు, మీ బాధలు. గురు పౌర్ణమి రోజున ఈ కార్డ్ చివర్లో రావడం అంటే మీ గురువుల జ్ఞానంతో మీరు ఆ పాత బాధలన్నింటినీ, ఆ కత్తులను అక్కడే వదిలేసి ఒక ప్రశాంతమైన భవిష్యత్తు వైపు ప్రయాణం మొదలు పెడుతున్నారు అని అర్థం.
ఇక్కడ ఉన్న అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా? ఆ పడవను నడుపుతున్న నావికుడు ఎవరో కాదు, మధ్యలో వచ్చిన ఆ సూర్యుడే. అంటే మీ గురువే, మీ దైవమే. మీరు ఈ ప్రయాణంలో ఒంటరిగా లేరు. మీ జీవితం అనే పడవను మీ గురువులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సూర్యుడి వెలుగులో సాగే ప్రయాణం కాబట్టి ఈ ప్రయాణంలో మీకు ఎలాంటి చీకటి ఉండదు, ఎలాంటి ప్రమాదము జరగదు. మీరు 100% సురక్షితంగా, క్షేమంగా మీ గమ్యాన్ని చేరుకుంటారు. కష్టాలు తీరిపోయి సుఖాల ఒడ్డుకు చేరే సమయం వచ్చేసిందహో. ఏమంటారు? హ్యాపీనా? మిత్రులారా, ఈరోజు గురు పౌర్ణమి సందేశం సారాంశం ఒక్కటే. తొందరపడి అతి ఉత్సాహంతో ఏ తప్పటడుగు వేయకండి. మీ పరిధి దాటకండి. మీ గురువులను, పెద్దలను నమ్మి సలహా తీసుకొని పాటించండి. సూర్యుడి లాంటి విజయం, క్లారిటీ మీకు తప్పకుండా లభిస్తుంది. మీ జీవితంలోని కష్టాలన్నింటినీ ఆ గురువులే తమ భుజాలపై వేసుకొని మిమ్మల్ని ప్రశాంతమైన ఒడ్డుకు చేరుస్తున్నారు. ఈ రీడింగ్ మీలో ఒక్కరి జీవితాన్ని మార్చిన, మిమ్మల్ని ఒక తప్పటడుగు వేయకుండా ఒక తప్పుడు నిర్ణయం నుండి కాపాడిన గురువులు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు నా జన్మ ధన్యమైనట్లే. ఈ దైవికమైన ఎనర్జీ మీకు కనెక్ట్ అయితే గురువులపై మీకున్న భక్తిని చాటుకుంటూ కమెంట్ సెక్షన్లో వెంటనే ఓం గురవే నమః లేదా ఐ యాక్సెప్ట్ దిస్ డివైన్ గైడెన్స్ అని టైప్ చేయండి. ఈ పాజిటివ్ సందేశాన్ని అవసరమైన మరికొంతమందికి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డివైన్ గైడెన్సెస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేయండి. ఇవి ఓన్లీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.